రాయలసీమ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే నూనె గింజల పంట వేరుశెనగ. ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేస్తారు ఈ పంటను. ప్రస్తుతం పైరు కాయ ఊరే దశ నుంచి కాయ అభివృద్ధి చెందే దశ వరకు ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలు వేరుశెనగకు మేలు చేశాయి. అయితే మారిన వాతావరణ పరిస్థితుల వలన పలు తెగుళ్లు ఆశించే ఆస్కారం ఉంది. కాబట్టి పైరును గమనించుకుంటూ సకాలంలో సస్యరక్షణ పద్ధతులను పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జాన్సన్. రాయలసీమ జోన్లో కానీ మనం చూసినట్లయితే వర్షాధారం కింద ముఖ్యంగా ఈ వేరుశనగ పంటను వేయడం జరుగుతుంది. దాదాపుగా 5 లక్షల హెక్టార్లో. ఈ సంవత్సరం కానీ మనం గమనించినట్లయితే మేలో ఎక్కువ వర్షపాతం పడింది, జూలైలో కొంచెం తక్కువ వర్షపాతం, వెట్ట పరిస్థితులు వచ్చినాయి, ఆగస్టులో నార్మల్గా వర్షం పడింది. ఈ యొక్క వేరుశనగ పంట ప్రస్తుతము కాయ డెవలప్మెంట్ దశ నుంచి కాయ ఊరే దశ వరకు కూడా ఉంటుంది. ఈ యొక్క దశలో ఉన్నటువంటి పంట మీద ఆగస్టు చివరిన 28వ తారీఖు నుంచి మనకు ఈ సెప్టెంబర్ 4 వరకు అనుకోకుండా హై రైన్ఫాల్ పడడం వల్ల ఎక్కువ మోతాదులో వర్షం కురిచింది. కాబట్టి ఈ యొక్క వర్షపాతం బెట్ట పరిస్థితుల నుంచి పంట రికవర్ అయింది. దానితో పాటు ఎక్కువ వర్షం పడడం వలన దీంట్లో కొన్ని తెగులు రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన చర్యలు చేపట్టినప్పుడు ఏమవుతుంది అంటే తెగుళ్ళ ఉధృతిని మనం తగ్గించుకోనికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఈ యొక్క ఆకుమచ్చ తెగులు రానికి అవకాశం ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు ఈ తెగులు వస్తుంది. కాబట్టి దీనివల్ల 55% కట్టె దిగుబడి, 50% కాయ దిగుబడి, 23% అవుట్టౌన్ తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించి ఇమీడియట్గా కాంటాఫ్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ, లేదా సాఫ్ అనే మందు 2 గ్రాములు 1 లీటర్ నీటికి కానీ, లేదు టేబుకొనజోల్ అనే మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుమచ్చ తెగును అరికట్టుకోవచ్చు. ఒకవేళ మనము ఆకుమచ్చను అరికట్టలేదు అన్నప్పుడు తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకు రాలుతుంది. రాలిన ఆకును అది భూమిలో కుళ్ళిపోయేటప్పుడు భూమిలో నిద్రావస్థలో ఉన్నటువంటి స్క్లెరోసియం రాల్స్ అనే కాండముకుళ్ళు తెగులను కలిగించే శిలీంధ్రం బయటికి వచ్చి ఆ యొక్క రాలిన ఆకులు తింటుంది. అంతేకాకుండా దానికి ఆహారం దొరికినప్పుడు ఆ కాయలను, ఊరే దశలో ఉన్న కాయలను, ఆ కాండాన్ని కూడా తినేస్తుంది. కాబట్టి మనం ఆ దశలో మనం పీకినామంటే చెట్టు మాత్రమే వస్తుంది, కాయలు, ఊడలు అన్నీ కూడా భూమిలోనే ఉండిపోతాయి. అపారమైనటువంటి నష్టానికి గురికానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించి మనకు ఆకుమచ్చ తెగులు సకాలంలో నివారణ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా దీన్ని అరికట్టుకోవచ్చు. అప్పుడు మనకేమవుతుందంటే మనకు కట్టె కూడా పచ్చగా ఉంటుంది. పంటను కోసే దశకు వచ్చినప్పుడు అనుకోనటువంటి వర్షం పడినప్పటికీ కూడా మనకు కట్టె పచ్చగా ఉంటుంది. కాబట్టి విత్తనాలు మొలకెత్తవు. తర్వాత మన అనుకూలతను బట్టి 5-10 దినాలు మనం హార్వెస్ట్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. అలా లేదు అన్నప్పుడు పంటను తీసినప్పుడు తేమ శాతం కూడా కాయలలో ఎక్కువగా ఉంది అని అంటే మనం నిలవబెట్టుకున్నప్పుడు అఫ్లోటాక్సిన్ రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన సమయంలో ఆకుమచ్చని కంట్రోల్ చేసినప్పుడు ఈ కాండముకుళ్ళు తెగులు రాకుండా నివారించుకోవచ్చు. పంటను మన అనుకూలతను బట్టి 105 నుంచి 110 దినాల లోపల హార్వెస్ట్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. ఆ హార్వెస్ట్ చేసిన కాయలను బాగా మనం ఆరబెట్టి తగిన తేమ శాతము దాని నుంచి తగ్గించుకొని 10 లోపల మనకు తేమ శాతం ఉన్నట్లుంటే ఆ కాయలను తీసుకొని మనము నిల్వ చేసుకున్నప్పుడు అఫ్లోటాక్సిన్ అని బూజు రాకుండా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ క్వాలిటీని బట్టి ఇతరులకు ఎక్స్పోర్ట్కి కానీ, లేకపోతే మనం ఆహారాన్ని కానీ ఉపయోగించుకోవడానికి కానీ, లేక విత్తనాన్ని కానీ ఉపయోగించుకున్నప్పుడు నాణ్యవంతమైన మంచి క్వాలిటీ విత్తనాలను తీసుకోనికి అవకాశం ఉంటుంది.